నమస్తే. మార్గదర్శి ఫినాన్షియర్స్ దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదు అంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫినాన్షియర్స్ రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదు అని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫినాన్షియర్స్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి అని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అన్న మార్గదర్శి రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫినాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి ఫినాన్షియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫినాన్షియర్స్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు అని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) కి విరుద్ధము అని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫినాన్షియర్స్ పై ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యుఎఫ్ ను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగింది అని వెల్లడించింది. హెచ్యుఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్యుఎఫ్ కర్త అనేది దాని సభ్యుల నుంచి భిన్నమైన చట్టపర ప్రత్యేక సంస్థ అని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫినాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేనని ఖరాఖండిగా చెప్పింది. రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫినాన్షియర్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫినాన్షియర్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్యుఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) పరిధిలోకి వస్తుంది అని మొదటి నుండి తాము చెబుతూ వస్తున్నాము అంది. చట్ట ఉల్లంఘన గురించి సెక్షన్ 45(s) వర్తిస్తుంది అన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నాము అని తెలిపింది. డిపాజిట్ల స్వీకరణకు అనుమతినిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధము అని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతిని ఇవ్వలేదు అని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి ఫినాన్షియర్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేయాలి అని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలి అని కోరుతూ మార్గదర్శి ఫినాన్షియర్స్ దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సైతం కొట్టివేయాలి అని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటరు దాఖలు చేసింది.